3 దశాబ్దాలకు పైగా కోర్టులో నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణపై భారత సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై తిరుపతిలో పలు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని ప్రధాన కూడలి వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు తెగల ఉపవర్గీకరణ వల్ల అందరికీ సమన్వయం వర్తించనుందని, రాజ్యాంగ పరంగా రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు పంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బి గోపి, మాదిగ బి రాజు, మాదిగ జి వెంకటరత్నం, మాదిగ సంఘాల నాయకులు కె సుధాకర్, నల్లాని బాబు, ప్రకాష్, ఆది, రవికుమార్, భాస్కర్, అంజీ, సీనియర్ నాయకులు సుబ్బయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చేసి ఈరోజు ఏబిసిడి సాధించిన విషయాన్ని మాదిగల పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ యొక్క వర్గీకరణ మీద వర్గీకరణ చేస్తూ ఈ యొక్క వర్గీకరణని అన్ని రాష్ట్రాలు కూడా అమలుపరచాలనేసి ఈరోజు తీర్పునివ్వడం ఈరోజు మాదిగ జీవితాలలో ఎస్సీ ఉమ్మడి కులాలలో వెలుగునిచ్చింది. ఈ యొక్క సామాజిక న్యాయం మాకు మాదిగలకు ఎస్సీ ఉపకులాలకు కూడా ఎస్సీ సామాజిక న్యాయం ఎస్సీ సామాజిక న్యాయం జరుగుతుందనేసి ఈరోజు ఆనందంగా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క పోరాటంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి మాదిగ మహాజన సంఘం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ప్రధాన భూమిని పోషించినటువంటి శ్రీ మందా కృష్ణ గారికి ఈ యొక్క మాదిగ మహాజన సంఘం తరపున మేము అభినందనలు తెలియజేస్తూ ఉద్యమాన్ని నడిపినటువంటి దాఖలాలు లేవు. ఒక జాతి 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటాలు చేసి ఆ జాతి అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో వర్గీకరణ సాధించిన సందర్భంగా యావత్ మాదిగ కులాలన్నీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఆశయంతో అయితే ఉద్యమం ప్రారంభమైందో ఆ ఆశయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు దక్కడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రాజకీయ ఈ ఉద్యమంలో సహకరించిన అనేక రాజకీయ పార్టీలకు, నాయకులకు, వివిధ సంఘాల నాయకులకు అందరూ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.